Ready to move in premium triplex villas at Kollur APR projects. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రచారం కూడా మొదలు పెట్టడంతో స్టేట్ లో ఎలక్షన్ హడావుడి రేంజ్ అవుతుంది. ఈ ఎలక్షన్ పై ఎన్నికల కమిషన్ స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే వైసీపీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉల్లంఘనపై జగన్ కు ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా సమాధానం ఇవ్వాలంటూ జగన్ ఈసీ ఆదేశించింది. మేమంతా సిద్ధం సభలు జగన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పూతలపట్టులో నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబును అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఈసీకి టీడీపీ నేత వర్ల రామయ్య కంప్లైంట్ చేశారు. దీంతో జగన్ కు ఎన్నికల సంఘం షోకాజు నోటీస్ జారీ చేసింది. చంద్రబాబు ప్రజలను మోసం చేయడమే అలవాటు చేసుకున్నారని సిద్ధం సభలో జగన్ మాట్లాడారు. అంతేకాదు, అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చుతూ జగన్ మాట్లాడారని ఫిర్యాదులో వర్ల రామయ్య పేర్కొన్నారు. దీనిపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. సీఎం జగన్ కు నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే అని ప్రాథమిక అంచనాలకు వచ్చామని మీనా తెలిపారు. సీఎం జగన్ సకాలంలో స్పందించకపోతే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.